హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూస్తే భయపడిపోతారేంట్రా బాబు అని చెప్పి ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది. గబ్బర్ సింగ్ సినిమాలో హరీష్ శంకర్ గారి డైరెక్షన్లో ఆయన రాసినటువంటి ఒక డైలాగ్. బ్రహ్మానందం గారి కటౌట్ పట్టుకుని రిక్షాలో పవన్ కళ్యాణ్ గారు పెద్ద కటౌట్ పట్టుకుని వస్తారు. కంటే ఏంట్రా బాబు కటౌట్ పెట్టుకుంటే నా కటౌట్ని చూసి అక్కడ విలన్ భయపడతా ఉంటాడు. అంతేరా కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు అంతే అని చెప్పి ఆయన మోసుకెళ్తా ఉంటే ఆ వీడియో చూస్తూ ఉంటాం. అందుకనే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కొంతమందిని చూస్తుంటే అదే మనకు గుర్తొస్తూ ఉంటుంది. కొంతమంది పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా అనేక శాఖలకు సంబంధించి మంత్రిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అంటే రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, స్థిరమైనటువంటి ప్రభుత్వాల్ని నిలబెట్టడంలో ఒక వెన్నెముకగా నిలబడ్డారు. చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఈరోజు ఎంతో మంది ఆయన ట్యాగ్ చేసి సార్ మా కష్టం తీర్చండి సార్ అని చెప్పి, మాకు సహాయం చేయండి సార్ అని చెప్పి ఎంతో మంది అడుగుతుంటే అలా నిలబడినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి గురించి ఒకళ్ళు హైకోర్టుకు వెళ్ళారు. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో సచివాలయాల్లో కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎలా పెడతారు? ఉప ముఖ్యమంత్రి పదవి, డిప్యూటీ సీఎం అనే పదవి రాజ్యాంగబద్ధమైనటువంటిది ఏం కాదు కదా, చట్టబద్ధత ఏం లేదు కదా, అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫోటోని ఎలా పెడతారు, ప్రజాధనం ఎలా దుర్వినియోగం చేస్తారు అని చెప్పి హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు మొట్టికాయలు వేసింది. బాబు, రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, అలాంటి వాటి మీద దృష్టి పెట్టండి, ఇలాంటి ఇష్యూస్ గురించి కాదు. అలా ఆయన ఫోటో ఉండటం వల్ల మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి, ప్రజాధనం ఎలా వృధా అవుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఏంటి స్కూల్స్కి లేదంటే గవర్నమెంట్ ఆఫీసులకి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి జెండాలు వేసుకున్నప్పుడు ఇప్పుడు వెళ్ళలేదు కదా అన్నట్టుగా చురకలు అంటించి పంపించింది. సరే, అక్కడి నుంచి వదల్లా. మరి ఆ వ్యక్తికి ఎందుకో మరి పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూస్తే నిద్ర పట్టట్లేదేమో, రాత్రిపూట కూడా కల్లోకి వచ్చి ఆయన డైపర్లు వేసుకుని తడిపేసుకుంటున్నట్టుగా కనిపించింది. సో అందుకనే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళిపోయారు. ఇక్కడ తిట్టితే సరిపోలేదు కదా, ఇక్కడ చీ కొడితే సరిపోదు కదా, అక్కడ కూడా చీ కొట్టాలి. సుప్రీంకోర్టు కూడా ప్రధాన న్యాయస్థానం, భారతదేశానికి అత్యున్నత న్యాయస్థానం, అక్కడ ఉండేటువంటి న్యాయమూర్తులు కూడా చీ కొట్టాలి కదా, వాళ్ళతో కూడా చీ కొట్టించుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఆయన ఫోటో చూస్తే మీకు ఎందుకయ్యా అంత భయం వేస్తుంది? ఏంటి మీకు ఆయన ఫోటో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే మీకు వచ్చినటువంటి నష్టం ఏంటో చెప్పండి అని చెప్పి ఆ కేసు వేసినటువంటి వ్యక్తులను అడిగితే అన్ని మూసుకుని వచ్చారట. మాకేం ఇబ్బంది లేదండి, ప్రజాధనం ఇబ్బంది అయిపోతుందని చెప్తే ఏది ఎక్కడ అయిపోయింది ఒకసారి చెప్పు, ఎంత లెక్కలేని ఒకసారి లెక్కలు చెప్పంటే మన దగ్గర లేవు, మన దగ్గర ఏం లేవు. ఎంత ప్రజాధనం ఉన్నాయి నాశనం అయిపోయిందని చెప్పమంటే దానికి చెప్పడానికి మాత్రం ఆయన దగ్గర సమాధానం లేదట. ఎందుకంటే ప్రజాధనం అంత దారుణంగా ఒక ఫోటో పెడితే ప్రజాధనం ఏమంటారు ఇదైపోతే మరి గతంలో మరి ఆయన కూడా తెలుసుకోవాలి. అవి పిటిషన్ వేసినటువంటి విశ్రాంత రైల్వే ఉద్యోగి కొండలరావు గారంట, ఆయన మరి ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. తండ్రిని అడ్డం పెట్టుకుని 5 ఏళ్లలో 2004 నుంచి 2009 సంవత్సరంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు సంపాదించి ఎలా సీఎం అయ్యాడు ఆయన? అప్పుడు మీకు ఆయన మీద కేసు వేయాలని లేదా? ఆయన రాజకీయాల్లో సీఎం ఎలా అవుతాడు అని చెప్పి కేసు వేయాలని అనిపించలేదా? సరే, 10 సంవత్సరాల పాటు బెయిల్ మీద బయట ఉన్నటువంటి వ్యక్తి, ఇంత గొడ్డలపోటుని గుండెపోటుగా చిత్రీకరించినటువంటి వ్యక్తి, తల్లిని చెల్లిని మెడపట్టుకుని బయటకు గెంటేసినటువంటి వ్యక్తి, అతని మీద మీరు కేసు వేయాలని అనిపించాల? సరే, అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ అవి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కార్యాలయం మీద అయినా సరే ఆయన పార్టీకి జెండాలకు రంగు పులుముకున్నప్పుడు, పెయింట్లు వేయించినప్పుడు మనకి కేసు వేయాలని అనిపించాల. మరి ఆయన వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో ఆలోచించుకుంటేనే అర్థమైపోతుంది. మరి ఇప్పుడు ఆయనకు కూడా తెలియాలి. ఆంధ్రప్రదేశ్లో ఒక నాయకుడు ఇన్ని కేసుల మీద ఉండి ఇన్ని అరాచకాలు చేసినటువంటి వ్యక్తి, దేశం మొత్తం ప్రపంచం మొత్తం డిజిటల్ పేమెంట్స్ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైన్ షాపుల్లో మాత్రం డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఉన్నప్పుడు మనం కేసు వేయాలని అనిపించలా? ఏం చెప్తారు చెప్పండి ఇలాంటి వ్యక్తుల గురించి? ఇంకా అలా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. మద్యపాన నిషేధం చేయకుండా ఎలక్షన్స్కి రానని చెప్పినప్పుడు అప్పుడు కేసు వేయాలని అనిపించలా? కోర్టుకి ఇన్ని సంవత్సరాల పాటు 6 సంవత్సరాల పాటు బెయిల్ మీద బయట ఉన్నటువంటి వ్యక్తికి కోర్టుకి హాజరవ్వకుండా ఉన్నటువంటి వ్యక్తి మీద ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పి కేసు వేయాలనిపించాల? ఒక ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి, ఉన్నటువంటి వ్యక్తి, గతంలో ముఖ్యమంత్రి చేశారు 5 సంవత్సరాల పాటు, ఎంపీగా చేశారు, ఒక పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష పాత్ర కావాలని అడుక్కునేటువంటి వ్యక్తి, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్లో పెళ్లికి వెళ్ళడంలో తప్పు లేదు, వెళ్ళొచ్చు. కానీ అలాంటి వాటికి బెంగళూరు ప్యాలెస్ నుంచి వెళ్ళి చెన్నై వెళ్ళి
2 రోజులు వాళ్ళతో తిరిగి ఎంజాయ్ చేయడానికి అయితే టైం ఉంటుంది. కానీ దేశపు జెండా దేశమంతా సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే ఆగస్టు 15కి కానీ జనవరి 26కి కానీ ఇంటి బయటకు వచ్చో, ఆ బెంగళూరు ప్యాలెస్లోని ఇంటి బయటకు వచ్చో పైకి వెళ్ళో జెండా ఎగరేయడానికి టైం లేనటువంటి వ్యక్తిని, అంటే దేశభక్తి చూపించినటువంటి ఒక నాయకుడిని, మాజీ ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యేని, మాజీ ఎంపీని, కొన్ని వేల కోట్లు దోచుకున్నటువంటి నాయకుడిని, అతని మీద మీరు కేసు వేయడానికి మాత్రం రాదు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి డిప్యూటీ సీఎంగా కావచ్చు, అంతకుముందు అధికారంలో లేనప్పుడు ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు, కౌలు రైతులకి ఎంతో మంది బిడ్డలకు చేయూతనిచ్చింది. కష్టం విపత్తు వస్తే ఆ రాష్ట్రమా ఈ రాష్ట్రమా అని చూడకుండా మొట్టమొదటి చెయ్యి ఆయనది. కాబట్టి ఆయన మీద కేసు వేయాలి. ఆయన ఫోటో ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి లేదు. ఆంధ్రప్రదేశ్కు అక్కడ కూటమిలో ఉన్నటువంటి కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఈ మతమా, ఈ ప్రాంతమా, ఈ వీళ్ళ అసలు ఆయన ఆ నియోజకవర్గంలో ఆయనకి ఓటేశారా, ఆయన పార్టీకి, ఆయన కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారా, మంత్రిగా ఉన్నారా అని చూడకుండా మా కష్టాలు తీర్చండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి చెవిన పడితే చాలా సమస్యకు పరిష్కారం చూపిస్తుంటే అతని ఫోటో మాత్రం ఆంధ్రప్రదేశ్లో పెట్టకూడదు. ఎందుకంటే మరి కొన్ని వేల కోట్లు ఇన్ని చేసినటువంటి వ్యక్తికి మాత్రమే అర్హత ఉంటుంది. ఇలా మంచి చేసినటువంటి వ్యక్తికి అర్హత ఉండదు కదా. అది ఆ కొండలరావు గారు తెలుసుకోవాలి. మరి ఆయనకి ఏంటో మరి నాకు అక్కస్సు తెలియదు, ఏంటో మరి ఆ ఫోటో చూస్తే భయం ఏంటో కానీ ఆయనే చెప్తే బాగుంటుంది.